హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ కోర్సులో అయితే మనకి ప్రాసెస్ సర్వర్ పియూన్ మరియు డాక్ పియూన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి 20th March నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 18th April కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాలి. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో టోటల్గా మనం చూసుకుంటే ఓవరాల్గా 1 or 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనం చూసుకుంటే ప్రాసెస్ సర్వర్ పోస్టులు వచ్చేసి మనకి UR 45. సో ఓవరాల్గా ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ కోర్ట్స్లో అయితే మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా 1 or 2 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే ప్రాసెస్ సర్వర్ పోస్ట్ వచ్చేసి పోస్ట్కి అప్లై చేయడానికి మనకి 10th పాస్ ఆర్ 12th పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మీ దగ్గర అయితే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పే స్కేల్ వచ్చేసి మనకి 25,000 స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 to 27 years ఏజ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెస్ సర్వర్ ఇన్ డిస్ట్రిక్ట్ కోడ్ చూసుకుంటే ఈ యొక్క పోస్ట్ కూడా అప్లై చేయడానికి మనకు 10th పాస్ అయితే చాలు. మీ యొక్క శాలరీ స్టార్టింగ్ వచ్చేసి 25,000. మినిమం ఏజ్ వచ్చేసి 18 to 27 years వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పియోన్ ఆర్ డాక్ పియోన్ పోస్ట్ మీరు 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ కోర్ట్స్ యాజ్ వెల్ as సెషన్ కోర్ట్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 21,700 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీకు 10th పాస్ అయితే చాలు అండ్ మినిమం ఏజ్ వచ్చేసి 18 to 27 years అయితే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 10th పాస్ అయితే మ్యాక్సిమంగా అన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ డిజబిలిటీ ఉన్నా మీరైతే అప్లై ఆ యొక్క కేటగిరీ ద్వారా కూడా అయితే మీకు అప్లై చేసుకోవచ్చు. మీకు స్పెషల్ డిసబిలిటీ రిజర్వేషన్ కూడా ఉంటుందని అయితే మెన్షన్ చేసినారు. ఈ యొక్క ఆ పోస్టులకు అప్లై చేయడానికి ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో https://dsssbonline.nic.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళి అయితే మీరు రిజిస్టర్ అయ్యవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 18th April. సో 18th to 20th April కల్లా అయితే 18th April కల్లా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే 100 rupees అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. అదే మీరు SC, ST ఆర్ ఉమెన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే అప్లై చేయడానికి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఎగ్జామ్ ప్రాసెస్ చూసుకుంటే ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి మనకి MCQ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అలాగే డాక్ పియోన్ మనం చూసుకుంటే సో డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు ఫ్యామిలీ కోర్ట్స్లో అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సేమ్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో పియోన్ ఆర్ డాక్ పోస్ట్కి మనం చూసుకుంటే ఆబ్జెక్టివ్ టెస్ట్, సో MCQ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ అండ్ GK అండ్ మ్యాథ్స్ మీద అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ యొక్క స్కిల్ టెస్ట్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళైతే జాబ్ తెచ్చుకునే చాలా ఛాన్సెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో బేసిక్గా చూసుకుంటే మనకి 18th April తర్వాత అయితే మీకు ఏమంటారు హాల్ టికెట్స్ అవన్నీ అయితే రిలీజ్ అవుతాయి మీ యొక్క ఈమెయిల్ ద్వారా. సో బేసిక్గా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి రౌండ్ 1 వచ్చేసి MCQ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్. సో ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ సర్వర్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఎక్స్ట్రా ఎగ్జామ్. అదే మనం పియోన్ చూసుకుంటే 1 ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకైతే జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ 10th పాస్ వాళ్ళకి. సో ఏ పోస్ట్ చూసుకున్నా మినిమం 10th పాస్ అయితే చాలా అనే ఉంది. సో ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే మిస్ చేయకండి ఫ్రెండ్స్. అప్లై చేయండి, ట్రై చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.